హలో, కట్ చేశారండి హలో. బ్రదర్ ఫోన్ మాట్లాడుతుంటే? చెప్పాను కదా బ్రదర్, ఇంకేం కట్ చేయాలి చెప్పండి, చెప్పాల్సింది చెప్పాను. అదే బ్రదర్. మీరు అన్న మీ అన్న వాళ్ళు వీకేర్ ఎవరో అన్న, వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు. అన్నయ్య మధ్యలో వీకేర్ అన్న. వెళ్ళిపోయారు, మరలా పిలిచాము. మీరు వచ్చి మీ వాదన ముందు పెట్టి మా ప్రశ్నలు ఉంటే మాకు సమాధానాలు చెప్పండి, లేదా ఇది మా వివరాన్ని చెప్పి వెళ్ళండి. దీనికి ధైర్యం ఉందా? మీరు రండి, దమ్ముంటే విజయవాడ, ఇవన్నీ సోదెందుకండి? మరి మీకు ధైర్యం లేకపోతే లేదని ఒప్పుకోండి, అయిపోతుంది కదా. స్టూడియో లేదు, మా ఇంట్లో నుండి బయటకు వెళ్ళానండి, మా ఇంట్లో ఉండి మాట్లాడతా, నాకు అంత శాత కదని చెప్తే చెప్పండి. వన్నెస్ అనే ప్రోగ్రామ్ లోనే చర్చిస్తాం. ఇది ఎవరు పెట్టమన్నాడండి మిమ్మల్ని? అది మా గురించి మీరు ఎందుకు మాట్లాడాలి? నా ఇష్టం నా ఇష్టం ఉన్నప్పుడు రండి, బయటికి మాట్లాడదాం. నీ ఇష్టం ఏది పడుతుంది మాట్లాడితే దుర్బోధన మీరు ఒక సేవకులై ఉండి బయటకు వచ్చి మాట్లాడే శాతగాక ధైర్యం లేక మేమే మీ దగ్గరకు వచ్చినా అంటే ఎవరికి ధైర్యం ఉన్నట్టు? అరే ఇది స్టూడియో మీ ఇంటికి రమ్మంటారు కదా. ఏ స్టూడియో అండి? హైదరాబాద్ లో లేదండి స్టూడియో, విజయవాడ లేదా స్టూడియో? ఖర్చు మేమే పెట్టుకుంటామని చెప్తాను కదా. మీకు ధైర్యం ఉంటే బయటకు రండి. మీ డబ్బులు మీ ఖర్చులు ఎవరికి కావాలి? మీరు దానికోసమే కదా యూట్యూబ్ నడిపేది, డబ్బుల కొరకే కదండి. మీరు యూట్యూబ్ నడిపి వాళ్ళ మీద వీళ్ళ మీద బురద చల్లి వచ్చే శవాల మీద పిల్లలు వేసుకునే రకం కదా మీరు. మాట్లాడండి, బయటికి రండి బ్రదర్, బయటికి రండి. జాన్కోయ్య గారు అనే బ్రదర్ చెప్పండి. జాన్కోయ్య గారు వందనాలండి. మీకు ఏం కావాలండి? మీకు ఏం కావాలి చెప్పండి. వందనాలని పెడతారు, తందరం వెనకాల పగలాలను పెడతారు వెళ్ళి. ఏంటండి? వందనాలండి జాన్కోయ్య గారు, మాట్లాడండి. వందనాలు చెప్పండి. వందనాలండి. అదే మీరు విజయవాడ వస్తే విజయవాడలో ఒకటి స్టూడియో మాట్లాడదాం. విజయవాడ మేము ఎందుకు రావాలండి? ఇక్కడ మాకు వన్నెస్ ప్రోగ్రామ్ ఉంది, మేము కండక్ట్ చేస్తున్నాం, దానికి మీరు రావాలి. కానీ మేమెందుకు రావాలి? మీకు అయిపోయినాక రండి ఒక రోజు. ఆల్రెడీ మా వాళ్ళు వచ్చారు కదండి. ఎక్కడైందండి? మీరు ఎక్కడ అవనిచ్చారండి? ఎక్కడ అవనిచ్చారు? మధ్యలో ఆఫీస్ పారిపోయారు కదా మీరు అందరూనా? కాదండి, మీరు విజయవాడ రండి, విజయవాడలో మాట్లాడుకుందాం. వరంగల్ ఎందుకు విజయవాడ ఎందుకు రావాలండి? మీరు రండి. మీ దగ్గరికి ఎందుకు రావాలండి? రండి రండి అని సవాల్ చేస్తే ఇంట్లో దాక్కుంటే అవుతుందండి, బయటకు రావాలి కదండి. మీరు రాలేరండి, వదిలేండి. మీరు రాలేరు కానీ మీకు అంత చేత కాదు. మీకు వదిలేండి. మీరు మీకు శాతనైతే బయటకు వెళ్ళండి. నీకు శాత కాకనే కదా లోపల ఉండి మాట్లాడేది. రండి, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి. లోపల ఉండి మాట్లాడేది నీకు శాత కాకనా? మాకు శాతనైతే మేము అక్కడికి వచ్చినా నీకు శాత కాక మాకు వచ్చి మమ్మల్ని గెలడం మీకు చేత కాదు. ఎవరికి చేత కాదండి? నీ ఇంట్లో ఉండి బయట శాతనైతే లేదా? నీ ఇంట్లోకి వచ్చి యేసుకృష్ణ బాప్తిసం చెప్పిన వాళ్ళకి శాతనైందా? మా ఇంట్లో కొడుతున్నామే మిమ్మల్ని, మేము వచ్చి చెప్పాం కదండి. మిమ్మల్ని లోపల తలుపులేసి కొడుతున్నామా, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా అవమానిస్తున్నామా? బ్రదర్, మీరు విజయవాడ మాస్క్ లో మొహాలు చూపించుకోలేకుండా మాట్లాడుతున్నారు, వీడియో పెడుతున్నారు, మొహాలు చూపించుకోకుండా. మీకు అంత అర్థమై రండి, విజయవాడ రండి. కాదు మొఖం రాజమండ్రి రండి, మీకు అదే రాజమండ్రి రండి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, వన్నెస్ అనే ప్రోగ్రామ్ లో ఈ కార్యక్రమం విషయమే చర్చించబోతున్నాము. ఆల్రెడీ చర్చించాము. రెండోసారి 26-27 తేదీల్లో కూడా బ్రహ్మాం దుర్బోధన బహిర్గతమని పోస్టర్ రిలీజ్ చేశాము. ఏ దుర్బోధన అండి? దుర్బోధన నీకు అట్లా కనబడుతుందా? బ్రహ్మాము దుర్బోధనలు అదే అండి, బ్రహ్మాం యేసుకృష్ణ బాప్తిసం చెప్పాడు, అది నీకు దుర్బోధగా కనబడుతుందా? నువ్వు చెప్పు. బైబిల్ బోధన దుర్బోధ అంటారేంటి? బైబిల్ బోధన దుర్బోధ అంటారండి? అది నోరా తాటి మాట్లాడండి. అది యేసుకృష్ణ కాదండి. యేసుకృష్ణ బాప్తిసం అనేది బైబిల్ బోధన, బ్రహ్మాం బోధన దుర్బోధలు. అదే అండి, బ్రహ్మాం యేసుకృష్ణ బాప్తిసం గురించి చెప్పాడు, అది బైబిల్ బోధన దుర్బోధన? బ్రహ్మం బోధది. నీకు శాతగాక జానుకోయకి ఇస్తున్నారా? మాట్లాడడం శాతగాక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు శాతగాక అటు ఇస్తున్నారా ఏంటి? మీరు మీకు ధైర్యం లేదా బయటకు రావడానికి? మీకు ధైర్యం ఉంటేనే కదా అక్కడికి వచ్చి చెప్పింది. మీరు ధైర్యం లేక లోపల కూర్చొని దుర్బోధలు అన్నంత మాత్రం అయిపోతుందా ఏంటి? మీరంటే అయిపోతుందా? యేసుకృష్ణ బాప్తిసం దుర్బోధన కాదు. మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? మీరు భయపడి కదా ఫోన్ చేస్తున్నారు. మీరు భయపడి కదా ఫోన్ చేస్తున్నారు అంటున్నాను. మీరు భయపడి కదా ఫోన్. మీరు ఎందుకు ఫోన్ చేస్తారు ఇప్పుడు? మీరు బయటకు రండి, మాట్లాడుకుందామని చేశారండి. రమ్మంటున్నారు కదా మీరు. మీరు విజయవాడ రండి, కూర్చొని మాట్లాడదాం. భయపడిపోతున్నారు మీరు భయపడిపోతున్నారు, అందుకే ఫోన్ చేస్తున్నారు. నేను భయపడుతున్నానా? మీరా?
మీరు బయటకు రమ్మంటే మీరు రానోళ్ళు భయపడరు, భయపడతారా? విజయ్ గారు వచ్చి చేశారా? చెప్పిన ఫోన్ వాళ్ళు మీరు చేశారా? భయపడరా? విజయ్ గారికి జాన్కోయ్య గారు ఒక మాట, జాన్కోయ్య గారు ఒక మాట. కాదండి, మీరు బయటికి రండి అన్న. మీరు బయటకు రండి, మాట్లాడుకుందాం. బ్రదర్ ఒకసారి వినండి. చెప్పన్నా వీకే అన్న చెప్పు. జనవరి 26 క్షమించండి, ఆగస్టు 26, 27 తేదీల్లో ఎందుకన్నా అంత తడబాటు, తొందరపాటు? వినండి ఒకసారి, అంత వినండి. తొందరపాటు తడబాటు ఎందుకన్నా మీకు? ఒకసారి వినండి. పోయినసారి వచ్చినప్పుడు పూర్తిగా మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. కాదండి, బ్రహ్మం గారిని కుక్క సాగు తెచ్చాడంటేనండి జానకోయ్య గారు. కంటిన్యూ ఒక దేవుని సేవకుని పట్టుకుని అట్లా మాట్లాడొచ్చారు. రేపు ఈయనకు అలాంటి సావత్తు ఏం చెప్తాడండి? వింటారా ఫోన్ పెట్టినా? ఈయనకు అలాంటి సావత్తు ఏం చెప్తాడండి ఆయన? వింటారా ఫోన్ పెట్టినా? మా మాట వింటారా ఫోన్ పెట్టినా? కాదండి, అట్లా అనొచ్చా? మీరు దగ్గర పిలుచుకొని కుక్క సాగు తెచ్చిండు, అట్లా తెచ్చిండు, ఇట్లా తెచ్చిండు మాట్లాడొచ్చా? మీరు మాట్లాడొచ్చండి. ఎవరికి ఎట్లా చావస్తుందో మీరు నిర్ణయిస్తారా? కాదండి, అది పద్ధతి అండి. సబ్జెక్ట్ తెలిసిపోతుంది. మీరు అభిమానించే సేవకులు ఉంటారు, లాంటి సేవకులు ఉంటారు, వారిని అట్లా అనొచ్చా? మేము అట్లా అనొచ్చా? సరే, జరుగుతుంది ఏం చేస్తారండి? సత్తా ఉందా? మీకు సత్తా ఉంటే రండి, వచ్చేయండి. లోపల కూర్చున్నారు, బయటికి రండి. మీరే దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిజం చెప్పలేదు, బయటికి రండి. ఎవరు లోపల దాక్కొని తలుపులు పెట్టుకోవడం కాదు. మీ పేరు? నా పేరు మీకెందుకండి? ఫోన్ చేశారు కదా బ్రదర్. నా పేరు కాలిప్పాలండి. నా పేరు ఏం పేరండి? కాలిప్పాల్ నా పేరు. వచ్చేయండి, మీరు వచ్చేయండి. కాలేపాల్ గారా? అవును. ఓకే, అయితే ఒకసారి నా మాట వినండి సార్. నేను నాది కంప్లీట్ అయ్యాక మీరు ఇప్పుడు జానకోయ్య గారు అన్నది కరెక్టేనా? మీరు చెప్పండి నాకు. కుక్క సాగు వచ్చిందన్న మాట కరెక్టేనా? అట్లా అనొచ్చా ఒక దైవ సేవకుని? ఆయన అడగండి, అట్లా మాట్లాడవచ్చు. ఆయన అడగండి, ఇవ్వండి. తెచ్చుకున్నాడు ఆయన స్వకీనాశం తెచ్చుకున్నాడు. ఆయనకి ఇవ్వండి. నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడండి. జానకోయ్య గారు, విలియం బ్రన్హాం గారు కుక్క సాగు వచ్చిందనడం న్యాయమేనా మీకు? స్వకీనాశం వస్తుంది రాదా బైబిల్ ప్రకారంగా? అబద్ధబోధ చేస్తే అబద్ధబోధ చేస్తే వికేఆర్ గారు మీరు ఆగండి. నేను బ్రదర్తో మాట్లాడుతున్నా, మీరు ఆగండి. చెప్పండి, ఇద్దరు మాట్లాడకండి. అట్లా అనొచ్చా మీరు? కాదండి, అబద్ధబోధ చేస్తే స్వకీయ నాశనం అన్నాడు లేదు దేవుడు. ఓకే అండి, ఏదండి అబద్ధబోధ చెప్పండి, నేను వింటాను. అరే మీరు మాట్లాడకండి వికేఆర్ గారు, మీరు ఆగండి. బ్రదర్ మీరు చెప్పండి, జానకోయ్య గారు ఏది అబద్ధ బోధ బోధించాడు చెప్పండి. చాలా బోధ, సర్పసంతానం అబద్ధ బోధ. మరి యోహాన్ ఎందుకు అన్నాడండి సర్పసంతానం అని? యోహాన్ ఇప్పుడు యోహాన్ తల నరికినందుకు యోహాన్ తల నరికాడండి మీరు చెప్పినట్టు. మీరు చెప్పినట్టు అందుకే నేను తల నరికింది. అరే మీరు ఆగండి వికేఆర్ గారు, మీకు చేత కాదు కానీ ఆగండి. మీరు మాట్లాడమే చేత కాదు కానీ ఆయన చెప్పమనండి. జానకోయ్య గారిని చెప్పాను, లాస్ట్ ఆయన కొయ్యకు వేలాడుతారు అట్లా మాట్లాడితే. దేవుని సేవకులను ఎట్లా పడితే అట్లా మాట్లాడతారేంటి? కొయ్యాన్ని పెట్టుకున్నాడు, కొయ్యకు వేలాడతాడు. యేసుప్రభు ఏ పాపం చేశాడండి? సిలువ ఎక్కాడండి. అట్లా మాట్లాడొచ్చా మీరు? కాదండి, పిలుచుకున్నట్టు మాట్లాడొచ్చా మీరు? ప్రేమ కలిగి మనం మాట్లాడుకుందాం. ఇదేనా మీ విధానం? ఇదేనా మీ విధానం? దగ్గర పెట్టుకోమని చెప్పండి జానకోయ్య గారిని. వికేఆర్ బ్రదర్ మిమ్మల్ని మేము ఏనట్లే, మీరు ఆ మాట అనలే, ఆయన అన్నాడు. ఆ మాట అది కరెక్టేనా? మీరు దాన్ని సందాయిస్తారా? ఎవరికి సాగు ఎట్లా వస్తుందో ఎవరికి తెలుసు. అరే మీకు ధైర్యం ఉంటే మీరు రండి, బయటికి రండి. ఎందుకు శాతనీతి లేదు మీకు? మీరు రండి, మేము పెడుతున్నాం కదా, మీరు రండి. మీకు ఎందుకు శాతనీతి లేదండి? ఆల్రెడీ మా వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు మీరు రండి. మీ వంతు ఇది, మా వంతు అయిపోయింది, మీ వంతు ఇప్పుడు బయటికి రండి. కాలేపాల్ గారు మీరు బయటికి రండి. ఇప్పుడు మాట్లాడడం ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా. మీకు పెట్రోల్ కానివ్వండి, మీకు ఫుడ్ కానివ్వండి, మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటా. మీరు బయటికి రండి, రుజువు చేయండి. ఒకవేళ ఆయన దుర్బోధలు చేశారంటే నేను మారుతానండి. కిరణ్ గారు ఏంటండి సార్? ఒకసారి నా మాట వినండి. జానకి గారు మీరు ఆగండి. చెప్పండి చెప్పండి బ్రదర్ చెప్పండి. కాలేపాల్ గారు, ఇప్పుడు ప్రతి నెల జరిగే వన్ఎస్ కార్యక్రమంలో ఒక అంశం అనుకున్నాము, అది పూర్తి అవ్వలేదు. అయినాక వస్తారండి మరి? ఒక్క నిమిషం సార్, అయినాక వస్తారా చెప్పండి. అట్లనే ఓకే, మీరు అది పూర్తి అయినాకనే రండి. ఒక రోజు ఆ టైం కాకుండా వేరే టైం పెట్టండి. నేను మా పెద్ద పెద్ద సేవకులను పిలిపిస్తా, మాట్లాడండి, రుజువు చేయండి. నేనేమంటా, నాటి బాధ్యత అండి అది. పూర్తి అవ్వలేదండి. అది పూర్తయినాక రండి, నాటి బాధ్యత. నేను కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మీరు బయటికి రండి.
ఒక్కసారి నా మాట వినండి పూర్తిగా. అదే అండి, మీది అయిపోయినాక రండి. వినే ఫోన్ వినే మాట్లాడకుండా మీరు అయిపోయినాక బయటకు రండి. వీకేఆర్ గారు, పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెట్టే బాధ్యత నాది. తప్పని రుజువు చేయండి, మేము మాడతాం.